మండల కేంద్రం బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ లెక్కింపును గురువారం బెజ్జంకికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి మహిళా సంఘం సభ్యులు లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పివి శర్మ మాట్లాడుతూ గత నెల 25వ తేదీ నుండి ఈ నెల 17వ తేదీ వరకు అనగా 25 రోజులకు గాను హుండీని విప్పి లెక్కించగా 4,80,276 రూపాయలు, కళ్యాణం ద్వారా 6,646, లడ్డూ ప్రసాదం ద్వారా 3,75,000 రూపాయలు, కొబ్బరికాయల ద్వారా 2,09,000 రూపాయలు, తై బజార్ ద్వారా 1,07,000 రూపాయలు, దర్శనం టికెట్ల ద్వారా 182,000 రూపాయలు, ప్యాలాల ద్వారా 1,100, దివిటీల ద్వారా 21,500, మొత్తం 14,09,900 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. జాతర ఉత్సవాల సందర్భంగా తమ విశేష సేవలు అందించిన రెవెన్యూ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖ, మిషన్ భగీరథ, టెంపుల్ డెవలప్మెంట్ సభ్యులు, బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి మహిళా సంఘం సభ్యులకు, ఆలయ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జల్లా ప్రభాకర్, కమిటీ సభ్యులు బెజకం విశ్వప్రసాద్, గుబిరే చంద్రం, పొట్లపల్లి ప్రభాకర్, బర్ల రాజయ్య, ఏఎస్ఐ శంకర్రావు, హెడ్ కానిస్టేబుల్ కనకచంద్రం, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పి విజయలక్ష్మి, సునీత, ఆలయ ప్రధాన అర్చకులు శేషం మధుసూదనాచార్యులు, సిబ్బంది ప్రవీణ్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. 17/4/2025 వరకు 25 రోజుల వరకు 4,80,276 రూపాయలు వచ్చినాయి. ఈ జాతర సందర్భంగా కళ్యాణ కట్నాలు 28,570 రూపాయలు, కళ్యాణ రుసుములు 4,644 రూపాయలు, లడ్డూ ప్రసాదముల వేలం ద్వారా 3,75,000, కొబ్బరికాయల ద్వారా వేలం ద్వారా 2,09,000, తైబజార్ వేలం ద్వారా 1,07,000 రూపాయలు, దర్శనం ద్వారా 1,82,000 రూపాయలు, ప్యాలాల వేలం ద్వారా 1,100, దివిటీల ద్వారా 21,500 రూపాయలు వచ్చినాయి. మొత్తం 14,09,090 రూపాయలు